చరణ్ కౌశిక్ గారు. ఓకే 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 ఎస్ సార్. పాపారావు గారు మీరు ఏదో చెప్పాలనుకుంటారు ఇంతకుముందు. ఎస్ చెప్పండి. ఏం లేదు, ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఎవరైనా కొంత సంయమనం. కౌశిక్ గారు ఎవరైనా మాట్లాడకూడదు. మనం ఇదే అవుద్ది, ఇట్లాగే అవుద్ది రస్తా. బాగా అవుతుంది. వయసు పేరు సరిపోదు సార్. దయచేసి మాట్లాడటం లాగా ఉండాలా. మాట్లాడు మేము అవుతుంది. ఎనలిస్టులు అంటే ఇప్పుడు ఏదో ఎకనామిక్స్ లో ఎనలిస్ట్ వీరొక్కరే మీ పార్టీకి సపోర్ట్ చేస్తారే. సపోర్ట్ చెప్తారు సార్. ఎనలిస్ట్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినా ఎనలిస్ట్ లా వస్తే ఎనలిస్ట్ లా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ అప్పులు చెప్పు. ఏం ఆర్టికల్ రాస్తావు కదా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి చెప్పాలి. మరి 11% ఇంట్రెస్ట్ తీసుకున్నారు కరెక్టా? మరి అప్లై గురించి మాట్లాడు. మరి ఆరోగ్యశ్రీ నిధులు 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ సంబంధించి నిధులు పెట్టిపోయిన అన్ని మాట్లాడారు. మరి మా తప్పులు వాళ్ళ తప్పులు మాట్లాడడానికి సబ్జెక్ట్ రానప్పుడు సబ్జెక్ట్ రానప్పుడు సబ్జెక్ట్ బాగొచ్చు. మరి టాపిక్ డివేట్ అయిపోతుంది. సబ్జెక్ట్ వస్తాడు. మీరిద్దరు బాగా చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పారు కదా క్లియర్ గా. ఓకే ఓకే బీజేపీ అయితే బీజేపీ మాట్లాడు. కాంగ్రెస్ విమర్శ చేస్తే ఆయన సంగతి తెలుసునండి. బీఆర్ఎస్ పార్టీ ముసుకేసుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ మేము పిచ్చోలా కనపడుతున్నాం. యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి వచ్చినాం. మీరంతా ఉద్యమం చేసి ఇద్దరు తిరుపతి గారు ఉద్యమం చేసి ఆయన తెలంగాణ వచ్చింది. ఒకసారి చెప్పారండి. ఎస్ తిరుపతి రెడ్డి గారు. ఎస్ తిరుపతి రెడ్డి గారు. ఇవాళ చాలా చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక నిమిషం. ఒక నిమిషం ఒక నిమిషం. ఎస్ ఎస్ చెప్పారు కదా, మాట్లాడండి. తిరుపతి రెడ్డి గారు సబ్జెక్ట్ మీద చరణ్ కౌశిక్ గారు అమెరికా కూర్చొని కా. మరి చరణ్ కౌశిక్ గారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు ఇంతసేపు ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ అడుగుతుంది. తిరుపతి రెడ్డి గారు అదే సభలో తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన అడుగుతున్నారు. మాట్లాడకూడదు. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చి చెప్పిన మాట్లాడేసారు. 10 minutes మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడితే గౌరవం ఉండదు. ఓకే ఎస్ తిరుపతి రెడ్డి గారు కంటిన్యూ